లక్ష్మణ్ సార్ మరియు ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, పిల్లలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో చాలా లేట్ అయింది, చిన్న పిల్లలంతా కూడా చాలాసేపటి వెయిట్ చేస్తున్నారు. సో చాలా ఆల్రెడీ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి ఐపీఎస్ అయ్యి మళ్ళీ ఇక్కడికే రావడం కొంచెం అంటే వచ్చి ఇక్కడ మాట్లాడడం చాలా వాళ్ళ ముందే పెరిగి వాళ్ళ ముందే మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బయట ఎన్ని మాట్లాడడంలో మాట్లాడగలుగుతాం. సో అంటే ఇట్లాంటి స్కూల్స్ మేడం ఊళ్ళో మేడం అప్పుడు గ్రీన్ కలర్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ, సో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏ స్కూల్ చేసినా చేయకుండా నేషనల్ గ్రీన్ కోర్కి సంబంధించిన ఎన్ని యాక్టివిటీస్ మీ స్కూల్ చేస్తారు సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది జనవరిలో 22 ఐ థింక్ 2007 జనవరి 12వ తారీఖు మీకు అంటే ఆ రోజు నేషనల్ యూత్ డే, అందుకే వచ్చినట్టుంది మేడం. సౌమ్య మిశ్రా మేడం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇదే స్టేజ్ మీద ఇక్కడే కూర్చుంది. 2007 అంటే దాదాపు 2025 18 సంవత్సరాల కింద. అప్పుడే 17 సంవత్సరాలు గడిచినాయి అంటే నమ్మలేకపోతున్నాం. ఐ వాజ్ లైక్ యూ ఓన్లీ. సో అప్పుడు మేడం ఇక్కడికి తీసుకొచ్చినా కూడా అప్పుడు వరంగల్ ఎస్పీగా ఉంటుంది మేడం. సో ఇక్కడ కూర్చున్నప్పుడు ఓన్లీ సారు ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళే కాకుండా అందరూ రావాలంటే గవర్నమెంట్ హై స్కూల్ కూడా కొంతమంది రావడం జరిగింది. సో వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎట్లా అయితే చేశారో ఆ ఫోటో ఇంకా ఉంది. సార్ కూడా అప్పుడు పంపిస్తాడు ఆ ఫోటో. సో ఆ ఫోటో ఇప్పటికీ ఆ మేడం కూడా ఇప్పుడు స్టిల్ షీఈస్ ఇన్ సర్వీస్, మా డీజీగా పనిచేస్తుంది హైదరాబాద్లో. సో మేడం ఆ ఫోటో ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, అట్లాంటివి అయితే ఉంటాయి. అంటే ఆ రోజు రామబాబు సార్ కానివ్వండి, రోప్ సత్యన సంస్థ ఉండేది. అట్లాంటి వీళ్ళంతా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏదో కమర్షియల్గా స్కూల్ రన్ కావాలి, ఎక్కువ మంది తీసుకురావాలి, మా స్కూల్కి చేయాలని కాకుండా అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలి, పిల్లలకి ఒక సామాజిక స్పృహ తీసుకురావాలి, ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, ఒక ఎకో ఫ్రెండ్లీ నేచర్ తీసుకురావాలి అని 18 ఏళ్ళు, ఇప్పుడు కాదు నాకు తెలిసి 18 ఏళ్ళ నుండి చేస్తున్నారు. సో ఆ టైంలో తీసుకురావడం వల్లనే చాలామంది మంచిగా సెటిల్ కావడం జరిగింది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ సార్ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ 40,000 మీరు ఏదైతే అంటే ఫస్ట్ నేను మీకు తెచ్చారనుకున్నా, బట్ 40,000 పిల్లలందరూ కలిసి తెచ్చారంటే మీకున్న ఈ సామాజిక స్పృహ కానివ్వండి, మన మదర్ నేచర్ మీద మీకున్న లవ్, మీలో ఒక 1% మిగతా వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్స్కి ఎక్కడైతే పొల్యూషన్ చేస్తారో వాళ్ళకి 1% ఉంటే సో ఆటోమేటిక్గా ఈ ఎర్త్ అనేది ఇంకా గ్రీనిష్ అయిపోతుంది. సో ఐ రియలీ యాక్సెప్ట్ టు ఆల్ ద కిడ్స్ హూ కేమ్ ఫార్వర్డ్ విత్ ఆల్ దేర్ మనీ ఫర్ బయింగ్ దిస్. మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారు. ఈ ఏజ్లో మీకు ఎకో ఫ్రెండ్లీ నేచర్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మీరు ఫ్యూచర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అది తీసుకొస్తారు. ఆఫీసర్ అయినా కూడా ఈ నేచర్ని కాపాడడానికి చేస్తారు. సో మీరందరూ కూడా సార్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు అంటే దీని వెనకాల సార్ అంటే ఫౌండేషన్ అనేది ఎప్పుడు ఎవరిని ఎట్లా మోటివేట్ చేస్తుంది, మీరు ఎందుకు మోటివేట్ అంటే ఏదో ఒక రోజు చూసి అదేదో మూవీస్ లాగా 1 డే చూసి సడన్గా కావాలని అయ్యేలా ఉండదు. కంటిన్యూస్గా మనం ఆఫీసర్లు చూడడము, కంటిన్యూస్గా చదువుకోవడం, కంటిన్యూస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పోవడం, కంటిన్యూస్ సైన్స్ ఫెయిర్ పోవడం, కంటిన్యూస్గా అన్ని కాంపిటీషన్లో పాల్గొని సో దాన్ని ఒక రకమైన మోటివేషన్ మనం కూడా అట్లా కావాలని వస్తుంది. సో మీరు కూడా ఎట్లాంటి ప్రోగ్రామ్ పెట్టినా పార్టిసిపేట్ కండి, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మనం ఎందుకు కాకూడదు అన్న ఒక క్వశ్చనింగ్ అనేది రావాలి. సో నాకేం తక్కువ, నేను ఎందుకు కావద్దు, నాకేం తక్కువ, నేను ఎందుకు ఒక ఐఏఎస్ కావద్దు, ఒక ఐపీఎస్ కావద్దు, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఎందుకు కావద్దు, ఒక సక్సెస్ఫుల్ సైంటిస్ట్ ఎందుకు కావద్దు. సో చాలామంది మనం సైంటిస్ట్ కావాలనుకుంటాం, అవునా కదా. సో స్లోగా మనం చదువుకున్న కొద్దీ ఆశయం అనేది తగ్గుతూ ఉంటుంది దానిలో. సో అలా తగ్గకుండా మనం డే ఇన్ అండ్ డే అవుట్ దానికి వాటర్ పోయాలి. ఒక చెట్టు పెట్టి తీసుకొచ్చి ఆడ పెడితే సరిపోదు కదా, డైలీ వాటర్ పోయాలి. సో అట్లనే ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ కానీ ఒక మంచి సైంటిస్ట్ కానీ ఒక ఐఏఎస్ కానీ కావాలని ఒక చిన్న విత్తనం నాటారు అనుకోండి, దాన్ని అలాగే వదిలేస్తే పెరుగుతుందా? పెరగదు. దానికి రోజు వాటర్ పోయాలి, దాన్ని చూసుకోవాలి. అంటే ఏం చేయాలి,
సో డైలీ దానికి సంబంధించి చదవాలి. ఏది కావాలంటే ఏం చేయాలి, ఏది చదువుకోవాలి, ఫస్ట్ 10th మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంటర్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, డిగ్రీ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. సో దానికి ఇంకా దానికి కొంచెం ఏరు వేయాలంటే కొంచెం ఇంకా స్పెషలైజ్డ్ గైడెన్స్ తీసుకోవాలి. ఇది చదివితే ఏమవుతుంది, అది చదివితే ఏమవుతుంది, ఇక్కడికి పోతే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళాలి. సో అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎలా అయితే ఒక మొక్క అయితే ఎలాగైతే పెద్ద చెట్టు అవుతుందో అలాగే మీ మైండ్లో నాటిన ఒక చిన్న ఆశయం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా పెద్దదే, ఆటోమేటిక్గా మీరే దానికి నిలువుతుంది నిదర్శనం అవుతారు. సో ఇవన్నీ కూడా సాధించవచ్చు. సో ప్రతిసారి చెప్తాను నేను, మనము ఎక్కడి నుండి వచ్చామనేది కాకుండా ఎక్కడికి చేరుకోవాలనేది ఉండాలి. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము, మనం 10th దాకా చదువుకున్నాము, మనం ఇంట్లో ఇంట్లో అమ్మ నాన్నలు చదువుకోవడానికి పంపిస్తున్నారు, స్కూల్లో మన టీచర్స్ ఓన్లీ ఏదో చదువు చెప్పి పంపించాలని కాకుండా ఇలా మీరు మంచి ఆఫీసర్లు కావాలి అని ఒక ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ అయ్యాను అనుకోండి, నా చదువు చెప్పిన టీచర్కి ఏమైనా వస్తుందా? ఏం రాదు. ఒక జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక గర్వం, అంటే నేను స్టూడెంట్ అయ్యిండు అని ఒక మంచి 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 అనిపిస్తుంది వాళ్ళకి. సో ఒక నిస్వార్థంగా ఎలా అయితే టీచర్స్ ఉన్నారో ఇక్కడ, సో ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. సో డైలీ కష్టపడండి. ఏదైతే మీరు ఒక ఐడియా తీసుకున్నారో, ఒక లక్ష్యాన్ని తీసుకున్నారో దాన్ని డైలీ వాటర్ చేయాలి. అంటే డైలీ దానికి ఒక చదువుకోవడం, దానికి సంబంధించిన మోటివేషన్ తీసుకోవడం, కానీ ఇది ఏం చేయాలి సార్, అదేం చేయాలి సార్ అని రావాలి. ఒక ప్రశ్నించే తత్వం అనేది మీలో ఉండాలి. ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం మీలో ఉంటుందో ఆటోమేటిక్గా మీ థింకింగ్ అనేది మారుతుంది. మీ థింకింగ్ మారిందంటే ఆటోమేటిక్గా మీ గ్రోత్ మైండ్ సెట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక మంచి లక్ష్యాన్ని చేరుకుంటారు. సో మరి ఇదంతా చేయాలంటే ఏం చేయాలి అంటే ఏం ఉండదండి. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అంటే అందరూ అందరిలాగే చేసామనుకోండి, మనం కూడా అందరూ 8 గంటలకు లేసి 9 గంటల స్కూల్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఆడుకుంటే అందరిలాగానే ఉంటాం. సో అందరికంటే డిఫరెంట్గా మనం చేస్తేనే మనం డిఫరెంట్గా ఉంటాం. అంటే ఒక గంట అందరూ 8 గంటలు వేస్తే అందరూ సాయంత్రం గంటగా ఉంటే మనం 2 గంటలు చదువుకోవాలి. అందరూ సండే బయటికి ఆడుకుంటే మన ఇంట్లో 2 గంటలు చదువుకోవాలి. అందరూ ఒక బుక్ చదివితే మనం 2 బుక్లు చదవాలి. సో అందరిలాగా మనం చేసుకుంటూ డిఫరెంట్ రిజల్ట్ రావాలంటే రావు. సో మనకి డిఫరెంట్ రిజల్ట్ రావాలి, అందరిలాగా ఉండదు అనుకున్నప్పుడు మనం థింగ్స్ కూడా డిఫరెంట్గా చేయాలి. డిఫరెంట్గా చేస్తే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఐ హోప్ డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో కూర్చున్నాము. ఐ కేమ్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. రియల్లీ నోస్టాల్జిక్ ఫీలింగ్ ఫర్ మీ. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంకా రానున్న కాలంలో మన ఊరు నుండి ఈ స్కూల్ నుండి ఎస్పెషల్లీ ఖచ్చితంగా వస్తారు చాలామంది. మీరంతా కూడా రావాలి. ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని డైలీ లక్ష్యానికి డైలీ వాటర్ ఇవ్వాలి. డైలీ వాటర్ పెట్టంటే డైలీ దాన్ని ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి 2-3 ఇయర్స్ కనుక మనం దానికి ఫౌండేషన్ వేస్తే ఆటోమేటిక్గా నీ 10th తర్వాత డిప్లొమా చేస్తాను. డిప్లొమా నుండి రాసుకునేది రూపేష్ నోట్బుక్లో నేను అంతా నమ్మకం. ఇంకా అంటే నిన్ను నువ్వు నమ్మాలి. ఫస్ట్ ఎవరు నమ్మినా నమ్మకున్నా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూర్చున్నాడు అబ్బాయి, నేను ఐఏఎస్ అయితే పక్కన అయినప్పుడు చూద్దాం అంటాడు. బట్ నీకు నమ్మకం ఉండాలి, నేను అయినప్పుడు చెప్తాలే అని చెప్పేసి. సో నీకు నమ్మకం ఉండాలంటే నువ్వు రాసుకోవాలి. ఎట్లయితే మనం దేవుడిని ఎట్లయితే మనము ప్రతిసారి మొక్కుదాము, ఒక పాజిటివ్గా ఇట్లుండాలి ఇట్లుండాలంటే పాజిటివ్గా అవుతా ఉంటుంది. అట్లే మనకు కావాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ నేను కావాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని రాసుకోవాలి. నువ్వు నమ్మిన తర్వాతనే ఏదైనా చేయగలవు, ఒకరు నువ్వు నమ్మడం కాదు. సో ఆల్వేస్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్వామి వివేకానంద, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. అంటే నీ విధిని సృష్టించుకోవాలి అని అంటే అది నీ చేతుల్లో ఉంటుంది, పక్కల చేతుల్లో ఉండదు. ఏదో వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని మనం సాకులు చెప్పొద్దు ఎప్పుడు కూడా. సో మనం చేయాలి, మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం చేసుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఐ నాట్ ఏబుల్ టు స్పెండ్ మచ్ టైం. So thank you so much sir.